గెలుచుకోవడం కోసం అభ్యర్థులను మారుస్తున్నాం అనేది అధికార పార్టీ వర్షన్. అనుకున్న అభ్యర్థులను మారుస్తున్నారు అంటేనే మీరు ఓడిపోతున్నట్టు అంగీకరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ అంటోంది. అంతేకాదు, ఒకచోట చెల్లని నాణెం మరోచోట ఎలా చెల్లుతుందని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అభ్యర్థులను మార్చకపోతే ఒక ప్రమాదం, మారిస్తే మరో ప్రమాదం. ఇలాంటి సిచ్యువేషన్లో వైసీపీ ఉంటే వారి దురవస్థను ఉపయోగించుకోవాల్సిన ప్రతిపక్షం కూడా అంతకన్నా బెటర్గా ఏం లేదట. ఇలాంటి విచిత్రమైన కండిషన్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆ వివరాలేంటో చూద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు వరుసగా 2 సార్లు అక్కడి నుంచి ఎన్నికయ్యారు. దాంతో సహజంగానే ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంటుందని భావించిన వైసీపీ అధినాయకత్వం జోగులను రాజాం నుంచి తప్పించి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు మార్చింది. దీంతో టీడీపీ అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ పోటీ చేస్తే 2024లో గెలుపు ఖాయమన్న ప్రచారం స్టార్ట్ అయింది. కొండ్రు మురళి మీద గెలవాలంటే కొత్త అభ్యర్థి కావాలన్న కోణంలోనే వైసీపీ హైకమాండ్ డాక్టర్ తల్లి రాజేష్కి టికెట్ ఇచ్చింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఈజీగా గెలవాల్సిన ఓ సీటును చేజేతులా సంక్లిష్టంగా మార్చుకుందట. ఎలాగంటే మురళీమోహన్కు టికెట్ ఇవ్వడాన్ని టీడీపీలో మెజారిటీ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయట. జిల్లాల పునర్విభజనలో రాజాం నియోజకవర్గం జిల్లాకు వెళ్లిపోయింది. కానీ భౌగోళికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండటం వల్ల ఇక్కడ టీడీపీ నేతలు కొండ్రు మురళికి టికెట్ ఇస్తే పనిగట్టుకుని ఓడిస్తారన్న భయం టీడీపీ అధిష్టానంలో వ్యక్తమవుతోందట. మాజీ మంత్రి కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్లకు గత కొన్నేళ్లుగా పొసగడం లేదు. రాజాంలో కొండ్రు మురళి గెలిస్తే అటు ఎస్సీ ప్రతినిధిగా, అలాగే విజయనగరం జిల్లా కోట నుంచి కూడా చూసిన మంత్రయ్యే అవకాశం ఉంది. మరోపక్క సిక్కోలు జిల్లాలో కింజరాపు హవా ఉంటే విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు హవా ఉంది. ఈ క్రమంలో కొండ్రు, కింజరాపు ఫ్యామిలీలు ప్రధానమైనవి కావటం వల్ల కొండ్రు అభ్యర్థిత్వాన్ని ఇక్కడ బలంగా ఉన్న కళావర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందట. మరోవైపు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తన కుమార్తె గ్రీష్మ కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంకోవైపు టీడీపీలో పొత్తులో ఉన్న జనసేన కూడా ఈ సీటుపై కన్నేసిందట. కొండ్రు, కళావర్గాల కొట్లాట నడమ ఈ సీటును పొత్తు పేరుతో జనసేన తన్నుకుపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు టీడీపీలోని ఇన్సైడర్స్. ఈ పరిణామాలు అధికార పార్టీకి అయాచిత వరంగా మారే అవకాశం కూడా లేకపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. గ్రీష్మ పేరు గనక ఖరారైతే కళా వెంకట్రావుకు నష్టమేమీ ఉండదంటున్నారు. ఈ ఎన్నికే ఆమెకు తొలిసారి అవుతుంది. అదే కొండ్రు మురళి అయితే ఇంతకు ముందు కూడా మంత్రి పదవి చేసినందుకు తనకు అడ్డంకిగా మారతారన్న భావన కళా వెంకట్రావులో ఉందట. అది అసలు కథ. రాజాం పేరుకే ఎస్సీ నియోజకవర్గమైనా ఇక్కడ గెలుపోటములను శాసించేది తూర్పు కాపులే. నియోజకవర్గంలో 4 మండలాలు కూడా కాపుల ప్రాబల్యంలోనే ఉన్నాయి. ఈ 4 రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలు. ఇక్కడ సారథ్యం వహిస్తున్న కాపు నాయకులు టీడీపీతో ఉన్నప్పటికీ కొండ్రు మురళికి సహకరించడానికి విముఖంగా ఉన్నట్లు ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. వంగర మండలంలో బొత్స వాసుదేవరావు నాయుడు టీడీపీకి బలమైన నాయకుడు. కాకపోతే లక్ష్మీపురం దళితుల ఊచకోత కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ మధ్యనే ఆ మండలానికి చెందిన కొందరు కాపు నాయకులు వాసుదేవరావు నాయుడిని కలిసి కొండ్రు మురళికి మద్దతిస్తే తాము అంగీకరించేది లేదని స్పష్టం చేసినట్లు ఓ టాక్. గతంలో మురళీ హయాంలోనే ఈ మండలంలో కాపులను భార్యాబిడ్డలు సహా జైల్లో పెట్టించారనే టాక్ ఉంది. అలాంటిది మళ్లీ ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతిస్తే కాపులను అనగదొక్కుతారన్న ప్రచారం బలపడటంతో వాసునాయుడు సైలెంట్గా ఉన్నారట. ఇక సంతకవిటి మండలానికి సంబంధించి కోళ్ల అప్పలనాయుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి టీడీపీకి బలంగా పనిచేస్తున్నారు. అయితే ఈయన మొదటి నుంచి కావలి ప్రతిభాభారతి ఫాలోవర్గా ఉన్నారు. ఇప్పుడు కళా వెంకట్రావు, ప్రతిభాభారతి ఒకే గొడుగు కిందకి రావడంతో కొండ్రు మురళితో తిరగాల, కావలి గ్రీష్మకు టికెట్ ఇస్తే జై కొట్టాలా అన్నది తేల్చుకోలేక మిన్నకుండిపోతున్నారట. ఇక రాజాం టౌన్లో అన్ని అర్బన్ ప్రాంతాల మాదిరిగానే అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారు. చివరికి మిగిలింది రేగిడి ఆముదాల వలస. ఇది కళా వెంకట్రావు సొంత మండలం. ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యమేలుతున్నారు. పేరుకే ఆయన కుటుంబ సభ్యులు కొందరు బీజేపీలో ఉన్న ఆయన సోదరుడు రామకృష్ణం నాయుడు ఏ పార్టీలో ఉన్నా అక్కడ చక్రం తిప్పుతున్నారు. 4 ప్రాంతాల్లో 3 ప్రాంతాలు ఏకంగా మురళిని వ్యతిరేకిస్తున్నామంటూ ఓ వాదనను బలంగా సోషల్ మీడియాలోకి తోసేశాయి. ఈ విషయంలో కళావర్గం సక్సెస్ అయింది అంటున్నారు. దాన్ని కవరప్ చేసుకోవడంలో గానీ, తిప్పికొట్టే ప్రచారం చేసుకోవడంలో గానీ కొండ్రు వర్గం ఫెయిల్ అయిందట. మరోపక్క ఈ సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని రాజాం అసెంబ్లీ సీటును జనసేనకు ఇస్తారని ఓ ప్రచారం చక్కర్లు కొడుతోంది. జనసేనకే టికెట్ ఇస్తే కొండ్రు మురళి తిరిగే పరిస్థితి ఉండదు. మరోవైపు వైసీపీ అభ్యర్థి తల్లి రాజేష్ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నసీను అండదండలతో ప్రచారం ప్రారంభించేశారు. రాజాం, పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాలకు సంబంధించి పాలవలస కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులు వారి ఆశీస్సులు తీసుకోవటం, వారి ప్రాపకంతోనే పనిచేయటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కానీ మొదటిసారిగా రాజాంపై విజయనగరం వైసీపీ నేతల దృష్టి సారించడంతో డాక్టర్ తల్లి రాజేష్
పాలవలస కుటుంబ సహకారం అవసరం లేకుండానే ప్రచారం ప్రారంభించారు. దీనిపై టీడీపీ ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదంటున్నారు. 4 ప్రాంతాల్లో 3 ప్రాంతాలు ఏకపక్షంగా మురళిని కాదంటున్నప్పుడు గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ టీడీపీ తెగించి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేకపోతోంది. ఈ నిర్ణయం లోపమే ఇక్కడ టీడీపీ విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుందంటున్నారు. మరి టికెట్ల ఖరారు ఆఖరు నిమిషంలో బీఫామ్ ఎవరిని వరిస్తుంది? వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ బలమైన అభ్యర్థితో చెక్ పెడుతుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.